ఒక యువకుడు తన చేతిని పైకి కిందకి కదుపుతూ సరదాగా ఆడుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో ఊహించని విధంగా చర్చి గంట మోగింది. వీధిలో ఉన్న భక్తులు ఆ శబ్దం వినగానే తమ పనులన్నీ ఆపేసి ప్రార్థనలో మునిగిపోయారు. ఎందుకంటే చర్చి గంట అలా మోగితే పోప్ మరణించారని సంకేతం. కానీ ఈ విషయం ఏమాత్రం తెలియని ఆ ఇద్దరు యువకులు మాత్రం తమలో తాము అల్లరి చేస్తూనే ఉన్నారు. ఆ గందరగోళంలో వారి తలపై ఉన్న టోపీకి మంటలు అంటుకున్నాయి. భయపడిపోయిన వారు వెంటనే ఆ టోపీని పక్కనే ఉన్న గదిలోకి విసిరేశారు. కొద్దిసేపటికే ఆ గదిలో నుంచి తెల్లటి పొగ బయటికి రావడం ప్రారంభమైంది. ఆ దృశ్యం చూసిన భక్తులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఎందుకంటే తెల్లటి పొగ రావడం అంటే కొత్త పోప్ ఎన్నికయ్యాడనే సంకేతం. ఈ సంచలన వార్త క్షణాల్లోనే ఇంటర్నెట్ ద్వారా ప్రపంచమంతా వ్యాపించింది. వేలాది మంది భక్తులు ఈ చారిత్రక క్షణాన్ని ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో చర్చి వద్దకు చేరుకున్నారు. ఇక మరోవైపు ఆ యువకుడు గదంతా పొగతో నిండిపోవడంతో కిటికీ తెరవడానికి ప్రయత్నించాడు. కానీ పొరపాటున కర్టెన్ను లాగి తనపై వేసుకున్నాడు. అదే సమయంలో కిటికీ దగ్గర అతను కనిపించగానే కింద ఉన్న జనసమూహం ఒక్కసారిగా హర్షధ్వానాలు చేసింది. కొత్త పోపు వచ్చారు అని అందరూ సంబరపడిపోయారు. తర్వాత తన దుస్తులు చూసి వాళ్ళు తననే కొత్త పోపుగా భావిస్తున్నారని గ్రహించాడు. అతను కూడా చిరునవ్వుతో చేతులు ఊపుతూ ప్రజలకు అభివాదం చేశాడు. అదే సమయంలో టీవీలో ఈ వార్తను చూస్తున్న నిజమైన పోప్ మాత్రం పూర్తిగా షాక్ అయ్యాడు. అసలు ఇది ఏమి జరుగుతోంది అని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు.